Our hearts beat to the city streets. We began to feel the fire. గుడ్ మార్నింగ్ కేరళ. కేరళని గాడ్స్ ఓన్స్ కంట్రీ అని ఎందుకంటారు? దేవుడి సొంత ఊరు అని ఎందుకంటారంటే అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు, లేకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళని అడిగినా చెప్తారు. కానీ నేను మాత్రం మీకు చూపిస్తాను. కేరళ అంటే ముందుగా గుర్తొచ్చేది బోటింగ్ అండ్ గ్రీనరీ. సో ఆ గ్రీనరీ కంటే ముందు నేను ఈ వాటర్ బోటింగ్ మీకు చూపించబోతున్నాను. అతి తక్కువ ఖర్చులో బోటింగ్ ఎలా చేయాలన్నది నేను మీకు చూపించబోతున్నాను. సో వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? Let's go for this vlog. Two hearts running wild. ముందుగా నేనైతే ఎర్నాకుళం రైల్వే స్టేషన్ చేరుకున్నాను. అక్కడి నుంచి వాటర్ మెట్రో స్టేషన్కి వెళ్ళడానికి ఆటో వాళ్ళు 100 రూపాయలు అడిగారు. కానీ నేను ఈ బేరమాడి 80 రూపాయలకే మాట్లాడుకున్నాను. మీలో టాలెంట్ ఉంటే 60 రూపాయలకైనా వస్తాడు. ఆటో వాళ్ళు స్టేషన్ కి సమీపంలోనే దించుతారు. మెట్రో స్టేషన్ అయితే చూడడానికి చాలా బాగుంది. కేరళ తనం ఉట్టి పడుతున్నట్టు ఉంది. లోపలికి ఎంట్రీ ఇవ్వగానే సేమ్ ట్రైన్ మెట్రో స్టేషన్ చూసినట్టే ఉంది. ఇది ఇండియాలోనే ఫస్ట్ వాటర్ మెట్రో. లెఫ్ట్ సైడ్ లో టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ వచ్చి 20 రూపీస్ విపిన్ స్టేషన్ కి. మనకి బస్సులో ట్రైన్లో టికెట్ ఇస్తారు కదా, కానీ ఇక్కడ కార్డు ఇచ్చారు. సో లోపలికి ఎంట్రీ ఇదే కార్డు. టికెట్ వచ్చి 20 రూపీస్. సో ఈ కార్డు వచ్చేసి ఎంట్రీకి ఎగ్జిట్ కి యూజ్ అవుతుంది. ట్యాప్ చేసి ఎంట్రీ ఇవ్వాలి. బోట్ అయితే రెడీగా ఉంది. సో మనం వెళ్ళిపోవడం అన్నమాట. బోట్ లోపలైతే చూడటానికి ఇలా ఉంటుందన్నమాట. ఏసీ ఫుల్గా ఉంది. లోపల వెళ్ళగానే చల్లగా ఉంది. ఇక ఈ వాటర్ మెట్రో గురించి షార్ట్గా డీటెయిల్గా మాట్లాడుకుందామా? ఈ వాటర్ మెట్రో ఏషియాలోనే ఫస్ట్ వాటర్ మెట్రో కింద చెప్పుకోవచ్చు. ఈ మెట్రో ఏప్రిల్ 23, 2023లో నరేంద్ర మోడీ గారి చేత ఓపెన్ చేయబడింది అనమాట. ఆయన జాతికి అంకితం చేశారు. పెద్ద మాట అన్నాడు సార్. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది. ప్రస్తుతానికి 2 సర్వీసెస్ మాత్రమే నడుస్తున్నాయి. ఒకటి కొచ్చి హైకోర్టు విపిన్, రెండో సర్వీస్ వచ్చి వాటిలా టు కాకినాడ. ఈ బోట్ కంప్లీట్ గా ఎలక్ట్రిక్ సాయంతో నడుస్తుంది అనమాట. ఈ బోట్ 50 నుంచి 100 మంది కెపాసిటీతో ఉంటుంది. దీని స్పీడ్ కెపాసిటీ వచ్చి 15 to 20 km/h స్పీడ్ తో ఉంటుంది అనమాట. ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వాటర్ మెట్రో కేరళ సీఎం అయిన పినరయి విజయన్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది మొత్తం 1137 కోట్లు ఖర్చు పెట్టి కొచ్చి వాటర్ మెట్రో నెట్వర్క్ ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కొచ్చి చుట్టుపక్కల ఉండే 10 ద్వీపాలని కలుపుతూ రాకపోకలు కొనసాగించేందుకు 38 టెర్మినల్స్ నిర్మిస్తున్నారు. 78 ఎలక్ట్రికల్ హైబ్రిడ్ బోట్స్ ని నడుపుతున్నారు. కనిపిస్తున్న ఈ ఐలాండ్ విల్లింగ్డన్ ఐలాండ్ అని పిలుస్తారు. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఐలాండ్ అని చెప్పుకోవచ్చు. ఇది వన్స్ అపాన్ ఎ టైమ్ హార్ట్ ఆఫ్ ది కొచ్చి అని చెప్పుకోవచ్చు. ఇందులో కొచ్చి పోర్టు, ఎయిర్పోర్టు, ఇండియన్ నేవీ, షిప్ యార్డు, హార్బర్ డార్నెస్ ఇలా అన్ని ముఖ్యమైన ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ ఐలాండ్ లోనే ఉన్నాయి. ఇది ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్. సో నేనైతే విపిన్ స్టేషన్కి రీచ్ అయిపోయాను. హైకోర్ట్ మెట్రో స్టేషన్ నుంచి విపిన్ మెట్రో స్టేషన్కి 20 minutes ట్రావెలింగ్ ఉంటుంది. ఈ 20 minutes ట్రావెలింగ్లో కూడా ఒక మంచి మెమొరీస్ని కలెక్ట్ చేసుకోవచ్చు. కేరళ అంటేనే బోటింగ్ మామా. సో నెక్స్ట్ బ్యాచ్ రెడీ అన్నమాట. విపిన్ నుంచి మళ్ళీ ఎర్నాకుళం ఇచ్చిన కార్డు మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి అన్నమాట. వాళ్ళు చేసేసి విపిన్ మెట్రో స్టేషన్ ఆపోజిట్ లోనే పంటి సర్వీస్ ఉంటుంది. ఫోర్ట్కి వచ్చి వెళ్ళాలంటే మీరు అక్కడ ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి. కనిపిస్తున్న దీన్నే పంటి అని పిలుస్తారు. దీని టికెట్ ధర వచ్చేసి 3 రూపాయలు మాత్రమే. దీని జర్నీ వచ్చేసి జస్ట్ 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కానీ ఈ 10 నిమిషాల్లో మనం మంచి బ్యూటిఫుల్ వ్యూస్ అయితే చూడొచ్చు. పంటి గురించి గోదావరి జిల్లా వాళ్ళని ఎవరిని అడిగినా వారని సెగదరగా అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది మనుషులతో పాటు వెహికల్స్ ని కూడా తీసుకువెళ్తుంది. వెహికల్స్ అయితే సెపరేట్ చార్జ్. చెట్టి స్టార్ట్ అయింది. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి, చూసేయండి. It's kind of funny that the more we pass time, the more we
to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is టైం వచ్చి 4-5 అయింది. I can't be too sure. వ్యూ బాగుంది కదా అని పక్కనే ఉన్న మెరైన్ రెస్టారెంట్కి వెళ్ళాను. వ్యూ అయితే అదిరిపోయింది, కానీ ఫుడ్ టేస్ట్ గురించి నన్ను అడగొద్దు. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question. ముందున టేబుల్ వేసుకొని పక్కన బీచ్ చూసుకొని బోట్లో వెళ్ళిపోతున్న వాళ్ళకి బాయ్ చెప్పుకొని భోజనం చేస్తుంటే ఆ ఫీలింగ్ ఉందిరా చారీ. అబ్బా భలేగుందిరా చారీ. ముసలిగుంటే కదండి, అది అలాగే ఉంటుంది. బీచ్ ఒడ్డున అందాన్ని చూస్తుంటే ఒక్క 5 నిమిషాలు నా నోట్లోంచి మాట రాలేదంటే నమ్మండి. మీరు కూడా చూడండి ఆ ఫిష్ని, అదే ఆ ఫిషింగ్ని. ఇదే ఫోర్ట్ కొచ్చిలో ఉన్న చైనీస్ ఫిషింగ్ నెట్. ఫోర్ట్ కొచ్చిలో వన్ ఆఫ్ ది ప్రైమ్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఓల్డెస్ట్ ఫిషింగ్ టెక్నిక్. పెద్దగా స్థిరంగా ఉండే ఈ చేపల వలలో చేపలు పడుతుంటారు. ఇది 1350 నుంచి 1450 కాలంలో చైనా పర్యాటకుడు జాంగ్ హాయ్ ఇక్కడ ప్రవేశపెట్టినట్టు చెప్తుంటారు. ఇవి ఫిక్స్డ్ గా ఉంటాయి, కానీ అన్ని ప్రదేశాల్లో వర్కౌట్ అవ్వవు. ప్రతి 5-15 నిమిషాలకి పైకి లిఫ్ట్ చేస్తుంటారు. ఒకసారి వీళ్ళు చేపలు పట్టే విధానం ఎలా ఉంటుందో చూడండి. ఎర్నాకుళం నుంచి ఫోర్ట్ కొచ్చికి మెట్రో కమింగ్ సూన్ అన్నమాట. హైకోర్ట్ మెట్రో స్టేషన్ నుంచి, వాటర్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడికి డైరెక్ట్ బోట్ ఫోర్ట్ కొచ్చికి కమింగ్ సూన్ అన్నమాట. ఇది వాస్కోడిగామా స్క్వేర్. 1495లో వాస్కోడిగామా కేరళలో కొలికోడ్ అని పిలువబడే ఒక సముద్ర తీరానికి చేరుకున్నారు. తరువాత ఈ ఫోర్ట్ కొచ్చికి వచ్చి నివసించారు. ఇక్కడ ఈ సమీపంలోనే ఆయన ఉండే హౌస్, ఆయన సమాధి చేసిన చర్చ్ అండ్ ప్లేసెస్ ఉన్నాయి. 1985లో ఆయన జ్ఞాపకార్థం ఈ ప్రదేశానికి వాస్కోడిగామా స్క్వేర్ అని పేరు పెట్టారు. ఇదే ఫోర్ట్ కొచ్చి బీచ్ వాక్వే. ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ కి టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. సన్సెట్ అయితే అదిరిపోతుంది, అది మాత్రం మిస్ అవ్వకండి. లొకేషన్ బాగుంది, కానీ ఈ చుట్టూ బోట్స్ అండ్ ఫిషింగ్ నెట్స్ ఉండటం వల్ల వాటర్ కొంచెం మురిగ్గా ఉంది. వాటర్లో దిగి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే సాహసం అని చెప్పుకోవాలి, కానీ ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగుంటుంది లొకేషన్. కేరళలో ఎక్కువగా ఫారినర్స్ కనిపిస్తుంటారు. వాళ్ళని వైట్ స్కిన్ గర్ల్ గర్ల్ అని చూస్తూ ఉండిపోవద్దు. ఓకే, ఇదంతా ఆర్టిస్టులు అన్నమాట. పైన ఏదో షూటింగ్ ఏదో జరుగుతుంది. ఇలా ఎవరో నాకు తెలియదు సార్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను డైరెక్టరా, హీరోనా? ఈ చర్చ్ చూడటానికి యూరోపియన్ స్టైల్లో ఉంటుంది. వాస్కోడిగామా థర్డ్ టైం ఇండియాకి వచ్చినప్పుడు 1524లో ఫోర్ట్ కొచ్చిలో మరణించారు. అప్పుడు ఆయన ఈ చర్చ్ లోనే సమాధి చేశారు. 14 సంవత్సరాల తరువాత ఆ సమాధిని పోర్చుగల్లో లిస్బెన్ అనే నగరానికి తీసుకువెళ్లారు. నేను ఎర్నాకుళం వెళ్ళాలి కాబట్టి మళ్ళీ సేమ్ రూట్ లోనే బయలుదేరాను. కేరళలో నాకు బాగా నచ్చింది ఏంటంటే హాట్ వాటర్, డ్రింకింగ్ వాటర్, హాట్ వాటర్ కేరళలో మాత్రమే ప్రొవైడ్ చేస్తారన్నమాట. నా బోట్ అయితే రెడీగా ఉంది. మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ బోట్లో వైఫై ఫెసిలిటీ కూడా ఉంది. సో ఈ బోట్కి ఛార్జింగ్ అయితే ఇలా పెడతారు చూడండి. సో ఫైనల్లీ కొచ్చి ట్రిప్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. కొచ్చిలో ఉండే బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని మనం కవర్ చేసాం, చూడాల్సింది మీకు చూపించేశాను. ఇంకా మీరు సాటిస్ఫై అవ్వలేదనుకుంటే దగ్గరలోనే లూలు మాల్ ఉంది, దాన్ని కూడా వెళ్ళి విజిట్ చేయండి. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. మీ శివగాడు గాజువక్క కుర్రోడు.